ఒక హీరో 21 సినిమాలు, వేల కోట్ల కలెక్షన్స్, కోట్లాది మంది అభిమానుల మనసు గెలుచుకున్న హీరో ఆయనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఆయన సినిమా కెరీర్ 15 లక్షల పారితోషికంతో గంగోత్రి సినిమాతో ప్రారంభించగా పుష్ప 2 మూవీకి గాను ఆయన 300 కోట్లకు పైగా పారితోషికాన్ని తీసుకున్నారని సినీ వర్గాలు విశ్వసిస్తున్నాయి. అయితే ఆయన కెరీర్లో ఏది హిట్ ఏది ఫ్లాప్ పూర్తి వివరాలు తెలుసుకుందాం. కె రాఘవేంద్రరావు గారితో దర్శకత్వం వహించిన గంగోత్రి సినిమాతో ఆయన హీరోగా పరిచయం అయ్యారు. ఈ సినిమాలో అదితి అగర్వాల్ హీరోయిన్ పాత్రను పోషించారు. అలాగే ఈ సినిమాకి గాను 15 లక్షల పారితోషికాన్ని అందుకున్నారు అల్లు అర్జున్. దీనికి బడ్జెట్ 3 కోట్లు కాగా వసూలు 10 కోట్లు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన మూవీ ఆర్య. దీనిలో హీరోయిన్గా అను మెహతా గారు నటించారు. 4 కోట్ల బడ్జెట్తో ఈ సినిమా తీయగా 40 కోట్లు వసూలు చేసి బ్లాక్ బస్టర్ మూవీగా అల్లు అర్జున్ గారికి స్టార్డమ్ తెచ్చిపెట్టిన మూవీ. ఈ మూవీకి గాను అల్లు అర్జున్ గారు 25 లక్షల పారితోషికాన్ని అందుకున్నారు. తరువాతది బన్నీ. ఈ మూవీలో గౌరీ ముంజర్ గారు హీరోయిన్గా నటించారు. ఈ మూవీకి గాను అల్లు అర్జున్ గారు 40 లక్షల పారితోషికాన్ని తీసుకున్నారు. ఈ మూవీ 8 కోట్లతో తీయగా 22 కోట్లు వసూలు చేసింది. ఈ మూవీలో నటించిన గౌరీ ముంజర్ గారు 15 లక్షల పారితోషికాన్ని తీసుకున్నారు. తరువాతది ఏ కరుణాకరన్ గారు దర్శకత్వం వహించిన హ్యాపీ. ఈ మూవీలో జెనీలియా గారు హీరోయిన్గా నటించారు. హ్యాపీ మూవీలో నటించినందుకు అల్లు అర్జున్ 60 లక్షల పారితోషికాన్ని తీసుకున్నారు. అలాగే జెనీలియా గారు 40 లక్షల పారితోషికాన్ని తీసుకున్నారు. 8 కోట్ల బడ్జెట్తో ఈ సినిమా తీయగా 22 కోట్లు వసూలు చేసింది. అయితే ఈ సినిమాలో కామెడీ ఎంటర్టైనర్గా మన ముందుకు వచ్చింది. తర్వాత ఇది పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన దేశముద్రు. ఈ మూవీతో అల్లు అర్జున్ గారి కెరీర్ స్టార్డమ్ పెరిగిపోయింది. ఈ మూవీలో హన్సిక గారు హీరోయిన్గా నటించారు. ఈ మూవీకి గాను అల్లు అర్జున్ గారు 80 లక్షల పారితోషికాన్ని అందుకోగా హన్సిక గారు 35 లక్షల పారితోషికాన్ని తీసుకున్నారు. ఈ సినిమాని 11 కోట్ల బడ్జెట్తో తీయగా 30 కోట్లు వసూలు చేసి బన్నీ కెరీర్లో సూపర్ హిట్ మూవీగా నిలిచింది దేశముద్రు మూవీ. తరువాతది పరుగు. ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్గా మన ముందుకు వచ్చిన పరుగు. ఈ మూవీని ఏ కరుణాకరన్ గారి దర్శకత్వంలో వచ్చింది. ఈ మూవీకి గాను అల్లు అర్జున్ గారు 1 కోటి రూపాయలు పారితోషికాన్ని అందుకున్నారు. ఈ మూవీలో షీలా కౌర్ హీరోయిన్గా నటించారు. ఆమె 25 లక్షల పారితోషికాన్ని తీసుకున్నారు. అలాగే 15 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ సినిమా 32 కోట్లు వసూలు చేసింది. తర్వాత ఇది సుకుమార్ దర్శకత్వంలో వహించిన ఆర్య 2 సినిమా. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించారు. అలాగే నవదీప్ గారు ప్రధాన పాత్రలో నటించారు. ఈ మూవీని 18 కోట్లతో తీయగా 34 కోట్లు వసూలు చేసి అల్లు అర్జున్ సినీ కెరియర్లో మంచి సూపర్ హిట్ సాధించింది. ఈ సినిమాకి గాను ఆయన 2 కోట్లు పారితోషికాన్ని తీసుకున్నారు. తరువాతది వరుడు. ఈ మూవీని గుణశేఖర్ గారు దర్శకత్వం వహించారు. ఈ మూవీలో భానుశ్రీ మెహ్రా హీరోయిన్గా నటించారు. ఈ మూవీని 30 కోట్లతో తీయగా 20 కోట్లు వసూలు చేసి అల్లు అర్జున్ కెరీర్లో ఒక ఫ్లాప్గా నిలిచింది. తరువాతది వేదం. ఈ సినిమాని క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించగా దీక్ష సేతి హీరోయిన్గా నటించారు. 12 కోట్లతో తీసిన ఈ మూవీ 18 కోట్లు వసూలు చేసి సినీ కెరియర్లో నిలిచింది. అయితే ఈ సినిమాకి గాను ఆయన 3 కోట్ల పారితోషికాన్ని తీసుకున్నారు. తరువాతది బద్రీనాథ్. ఈ మూవీని వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చింది. ఈ మూవీలో తమన్నా హీరోయిన్గా నటించారు. దీన్ని 42 కోట్ల బడ్జెట్తో తీయగా 48 కోట్లు వసూలు చేసింది. బద్రీనాథ్ మూవీ ఒక డివోషనల్ మూవీగా మన ముందుకు వచ్చింది. ఈ మూవీకి గాను అల్లు అర్జున్ గారు 4 కోట్ల పారితోషికాన్ని తీసుకున్నారు. తర్వాత విక్రమ్ శ్రీనివాస్ తీసిన జులాయి సినిమా. ఈ మూవీలో ఇలియానా హీరోయిన్గా నటించారు. ఈ మూవీకి గాను అల్లు అర్జున్ గారు 5 కోట్ల పారితోషికాన్ని తీసుకోగా ఇలియానా 2 కోట్ల పారితోషికాన్ని తీసుకున్నారు. అయితే 35 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ సినిమా 60 కోట్లు వసూలు చేసింది. తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వం వచ్చిన ఇద్దరు అమ్మాయిలతో 2013లో విడుదలైంది. ఈ సినిమాలో అమలాపాల్ హీరోయిన్గా నటించారు. ఈ సినిమాకి గాను అల్లు అర్జున్ 6 కోట్లు పారితోషికం తీసుకోగా అమలాపాల్ 1.5 కోట్లు పారితోషికంగా తీసుకున్నారు. తర్వాతది రేస్ గుర్రం. ఈ సినిమాని సురేందర్ రెడ్డి గారు దర్శకత్వం వహించారు. దీనిలో శృతి హాసన్
హీరోయిన్గా నటించారు. 45 కోట్ల బడ్జెట్తో తీయగా 103 కోట్లు సంపాదించి అల్లు అర్జున్ కెరీర్లోనే బ్లాక్ బస్టర్గా నిలిచింది. తర్వాతది త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన సన్ ఆఫ్ సత్యమూర్తి. ఈ మూవీలో సమంత హీరోయిన్గా నటించారు. 50 కోట్ల బడ్జెట్తో తీయగా 91 కోట్లు వసూలు చేసి అల్లు అర్జున్ కెరీర్లో మంచి హిట్గా నిలిచింది. తర్వాతది రుద్రమదేవి మూవీలో అల్లు అర్జున్ గారు ఒక ప్రత్యేకమైన పాత్రలో నటించారు. దీనిని గుణశేఖర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని 80 కోట్ల బడ్జెట్తో తీయగా 126 కోట్లు వసూలు చేసింది. తర్వాతది సురేందర్ రెడ్డి గారి దర్శకత్వంలో బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన సరైనడు ఈ మూవీలో రకుల్ ప్రీత్ హీరోయిన్గా నటించారు. 50 కోట్లతో బడ్జెట్తో సినిమా తీయగా 127 కోట్లు వసూలు చేసింది. తర్వాతది దువ్వాడ జగన్నాథం సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించారు. ఈ సినిమాని 50 కోట్ల బడ్జెట్తో నిర్మించగా 115 కోట్లు వసూలు చేసి భారీ బ్లాక్ బస్టర్గా అల్లు అర్జున్ కెరీర్లోనే నిలిచింది. తర్వాతది నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. ఈ మూవీని పక్కంత వంశీ గారు దర్శకత్వం వహించారు. ఇమానియల్ హీరోయిన్గా నటించారు. అలాగే 65 కోట్లతో ఈ సినిమాని తీయగా 100 కోట్లు వసూలు చేసి అల్లు అర్జున్ కెరీర్లోనే మంచి హిట్గా నిలిచింది ఈ మూవీ. తర్వాతది అలా వైకుంఠపురం. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు తీసిన ఈ సినిమాలో అల్లు అర్జున్ గారి సరసన పూజా హెగ్డే గారు నటించారు. దీంతో 100 కోట్లతో బడ్జెట్తో మూవీ తీయగా 222 కోట్లు వసూలు చేసి ఆల్ ఇండియా బాక్స్ ఆఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. ఈ మూవీకి గాను అల్లు అర్జున్ గారు 25 కోట్లు పారితోషికాన్ని అందుకున్నారు. ఈ మూవీ ఆయన కెరీర్లోని సూపర్ హిట్ మూవీగా నిలిచింది. దీనిలోని పాటలు కానీ మూవీ కానీ చాలా పెద్ద హిట్ అయ్యాయి. తర్వాతది పుష్ప 1 సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప 1 మూవీలో రష్మిక మందన గారు హీరోయిన్గా నటించారు. భారీ బడ్జెట్తో వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. 200 నుంచి 250 కోట్ల బడ్జెట్తో ఈ సినిమా తీయగా 365 కోట్ల పైన వసూళ్లు సాధించింది. ఇది ఒక పాన్ ఇండియా మూవీగా అల్లు అర్జున్ కెరియర్నే పూర్తిగా మార్చేసింది. ఈ మూవీ సూపర్ బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ మూవీ తర్వాత ఆయన రేంజ్ మారిపోయింది. తర్వాత పుష్ప 2తో ఆయన 300 కోట్లకు పైగా పారితోషికాన్ని తీసుకున్నారు. ఈ సినిమాలో నటించిన రష్మిక మందన గారు 10 కోట్ల పారితోషికాన్ని తీసుకున్నారు. ఈ మూవీ పాన్ ఇండియా మూవీగా ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్గా హిట్ అయ్యింది. 1800 కోట్లు వసూలు చేసి బ్లాక్ బస్టర్ హిట్గా అల్లు అర్జున్ సినీ కెరియర్లో నిలిచింది. ఇంత సూపర్ హిట్ మూవీని తనకు అందించిన సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ఆల్ టైమ్ రికార్డు సాధించి అల్లు అర్జున్ కెరియర్లోనే మంచి హిట్గా నిలిచింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అల్లు అర్జున్ సినిమాలో మీకు ఏ మూవీ ఇష్టమో కామెంట్ చేయండి. తర్వాత మీరు ఏ హీరో గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.